ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను సాల్సా నేర్పించను, భరతనాట్యం నేర్పిస్తాను. భరతనాట్యమా? నేను సాల్సా అయితేనే నేర్చుకుంటాను. ఇంకా మీకు ఇక్కడ పని లేదు, మీరు వెళ్ళొచ్చు. పూర్ణి, టీచర్తో అలాగేనా మాట్లాడేది? మరి ఆవిడ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుందంట. ఆ తత్తత్తై దిద్దిత్తై డాన్సులు నా వల్ల కాదు. అయినా ఇప్పుడు క్లాసికల్ డాన్స్ ఎవరు నేర్చుకుంటారమ్మా? అది అవుట్డేటెడ్. ఎప్పటికీ కాదు. నీకు తెలియని డాన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడుకు. ఇదే నృత్యం కాదు, నా జీవన విధానం. ఎలా నడుచుకోవాలో, ఎంత ఉత్తమంగా నడుచుకోవాలో పాటలోని భావం చెప్తుంది. ఈ నృత్యం మన శరీరాన్ని ఒక విల్లులా వంచుతుంది. దానివల్ల శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. ఈ నృత్యం ధ్యానమంత పవిత్రమైనది. ధ్యానం వల్ల ఏ మనిషికైనా తన మీద తనకి నమ్మకం ఏర్పడుతుంది. ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం కలుగుతుంది. భరతనాట్య సంకీర్తనలో మనం ఎలా మనుగడ సాగించాలో, ఎలా మనల్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి అన్న భావం ఉంటుంది. అలాంటి నాట్యం నేర్చుకున్న ఆడపిల్ల శక్తి స్వరూపిణి అవుతుంది. ఒక్కసారి గజ్జ కట్టి చూడు, ఆ శబ్దమే నీ గుండె చప్పుడవుతుంది. నాట్యం నీ ఆరో ప్రాణం అవుతుంది. ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. చిన్నపిల్ల తెలియక అదేదో మాట్లాడింది. దాని మాటలు పట్టించుకోకు. పూర్ణి, నువ్వు భరతనాట్యం నేర్చుకుంటున్నావు అంతే. అమ్మా, నువ్వు కూడానా? ఈ అమ్మాయి నాట్యం గురించి అంత గొప్పగా చెప్పాక కూడా నీకు దాని విలువ తెలియకపోతే అది నీ దురదృష్టమవుతుంది. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు. నువ్వు నేర్చుకుంటున్నావు అంతే. ఈ అమ్మాయికి పైన రూమ్ చూపించు. అలాగే, రండి. వెళ్ళమ్మా. రవణమ్మా, ఈ పైకెళ్ళి చివరికెళ్తే అదే రూమ్. సరే. ఇరుక్కుపోయింది. ఎస్. హలో, ఓకేనా? హా, ఎంత బాగుంది, ఎంత పెద్ద గదో. ఆ? అరే, ఎంత బాగుంది.
అమ్మాయి ఏంటి ఇలా ఉన్నావు? త్వరగా తయారవ్వు. ఆ, ఇది బాత్రూమా? అమ్మో, ఎంతుంది? ఆ? అసలు ఆ అబ్బాయికి మా వాళ్ళ గురించి తెలుసా లేదా? నన్ను తిప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాడా? ఏదేమైనా నాకున్న ఒక్క ఆధారం ఆ అబ్బాయే కదా. ఎలాగైనా అతని ద్వారా నిజం తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.